ఓకే, పర్లేదు. థ్యాంక్ యూ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. వెల్కమ్ టు స్వయం కృషి ఆఫ్లైన్ కోచింగ్. ఓకే డియర్ ఆస్పిరెంట్స్, ఈరోజు లైవ్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ చూద్దామండి. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సరిపడేటువంటి మంచి భోజనం ఫ్రెండ్స్. ఈ లెక్కలు కనుక మీరు బాగా రాసుకొని పేపర్ మీద బుక్లో రాసుకుంటే కనుక మంచి ఫ్యూచర్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అది మీరు ఫాలో అయితే కనుక మంచి ఫ్యూచర్ని మీరు ఆహ్వానిస్తున్నట్టు ఉంటుందండి. థ్యాంక్ యూ. ఇలా చూడండి ఫ్రెండ్స్, ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ 5 digits. చూడండి, 5 అంకెల అతి పెద్ద సంఖ్య ఏంటంటే 5 అంకెల అతి పెద్ద సంఖ్య 99,999, 99,999 అండి. రైట్ అండి, రైట్. అలా చూసుకుంటే వెన్ డివైడెడ్ బై, అది ఆ నెంబర్ని ఏమేమి డివైడ్ చేస్తుందంటే 12 ఒకటి, 15 ఒకటి, 18 ఒకటి, 24 ఒకటి. లీవ్స్ ద రిమైండర్ 9 ఈచ్ కేస్. ప్రతి దాంట్లో కూడా మనకేంటంటే 9 అనేది రిమైండర్ వస్తుందంట. ప్రతి కేసులో 9 అనేది వస్తుందంట. అది చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, 12 డివిజిబుల్ అవ్వాలి, 15 డివిజిబుల్ అవ్వాలి, 18 డివిజిబుల్ అవ్వాలి, 24 డివిజిబుల్ అవ్వాలంటే కనుక అర్థమవుతుందండి. ఇవన్నీ డివిజిబుల్ అవ్వాలంటే ఇవన్నీ కూడా ఏదో ఒక నెంబర్లో డివిజిబుల్ అవ్వాలండి. ఇవన్నీ కూడా ఏదో ఒక నెంబర్లో డివిజిబుల్ అవ్వాలండి. అర్థమైందా? ఇవన్నీ కూడా ఎందులో పోతాయో చూసుకోవడమే ఎల్సిఎం. అది లీస్ట్ కామన్ మల్టిప్లికేషన్, కసాగు. ఓకేనండి. నేను 12ని డిలీట్ చేస్తున్నాను. ఎందుకు డిలీట్ చేస్తున్నానంటే 24కి 12 కారణాంకం, 12 రెళ్ళు 24. కాబట్టి 12కి ప్రత్యేకించి బొట్టు కాటుగా పెట్టాల్సిన అవసరం లేదండి. ఒక పని అయిపోద్ది అనమాట. సింపుల్గా చెప్పాలంటే 3తో చేస్తే 3 5 15, 3 6 18, 3 8 24. రైట్ అండి. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఇది చూసుకుంటే కనుక 2 3 6 2 4 8. సో చూసుకుంటే 3 4 కోప్రైమ్స్ అండి, 3 5 కోప్రైమ్స్, 4 5 కోప్రైమ్స్. కాబట్టి ఇంకా అట్లని సాగదీయడానికి లేదండి అవకాశం. 4 3 12, 12 5 60, 60 120, 123 360. సో ఇక్కడ ఎంత వచ్చిందంటే ఎల్సిఎం అనేది 360 వచ్చిందండి. ఎల్సిఎం ఎంత వచ్చిందండి? ఇక్కడ 360 వచ్చిందండి. రైట్. ఇక్కడ చూసుకుంటే కనుక ఈ 360 పోతే 12 పోయినట్టు, 360 పోతే 15 పోయినట్టు, 360 పోతే 18 పోయినట్టు, 360 పోతే 24 కూడా పోయినట్టే. ఇవన్నిటికీ కూడా ఒక పెద్ద కుటుంబీకుడు ఎవరంటే కనుక వాడు 360 అనేవాడు. ఈ 360 అనేవాడు డిజిబుల్ అయితే అన్ని డిజిబుల్ అవుతాయండి. సో ఎందులో డిజిబుల్ అవ్వాలంటే కనుక అతి పెద్ద సంఖ్య ఏదైతే ఉందో 5 అంకెల్లో అది తీసుకోవాలండి ఫస్ట్. సో 360 అనేది ఇక్కడ 2 సార్లు పోతుంది అనుకుందాం. ఎందుకంటే కనుక మరీ 3 సార్లు చేసినా 1080 అయిపోతుందండి. మరీ 3 సార్లు చేసినా 1080 అయిపోతుందండి, అంటే దాటేస్తుంది అనమాట. సో చూసుకుంటే 9లో 0 పోతే 9 అండి, 9లో 2 పోతే 7, 9లో 7 పోతే 2 అండి. మన అభిప్రాయం ఏంటంటే సింగిల్ డిజిట్ దించుకోవాలండి. ఫర్ సపోజ్ ఏంటంటే 8 సార్లు చేసామనుకోండి, 8 3 24, 2400, 8 6 48, 480, అంటే 2800 దాటేస్తుంది. ఉన్నది ఎంత? 2799. అంటే 7 సార్లు అనేది ఏంటంటే బహుశా సరిపోవచ్చేమో అని నా అభిప్రాయం. ఓకేనండి. సో 7 0 0, 7 6 42, 7 3 21 4 27 అండి. సరే చూసుకుంటే కనుక సో 9లో 0 పోతే 9 అండి, 9లో 2 పోతే 7 అండి. సో చూసుకుంటే కనుక 279. మళ్ళీ లాస్ట్ డిజిట్ అయినటువంటి 9 కూడా దించేస్తే మళ్ళీ సేమ్ నెంబర్ వచ్చింది కదండి. సేమ్ నెంబర్ అంటే మళ్ళీ మనం ఏం చేస్తామంటే 7 టైమ్స్ చేస్తామండి. ఏది ఏమైనా సరే 360 కంటే దాటకూడదండి రిమైండర్. ఎందుకంటే 360 కంటే రిమైండర్ ఎక్కువ వచ్చిందంటే ఇంకోసారి పోద్దని అర్థం కదండి మనకి కూడా. సో చూసుకుంటే 2520 అండి, 2520. ఇదంతా కూడా ఇందులో పోతుందంటే చూడండి ఫ్రెండ్స్, 9లో 0 పోతే 9, 9లో 2 పోతే 7, 7లో 5 పోతే 2 అండి. సో 279 వచ్చిందండి. డియర్ ఆస్పిరెంట్స్, ఇక్కడ గమనించండి, ఇక్కడ మనకేంటంటే ఇందులో ఏంటి ఈ 99,999లో 279 తీసేస్తే ఏమవుతుందంటే 99,000 చూడండి. 9లో 9 పోతే 0, ఏమండి 9లో 7 పోతే 2, 9లో 2 పోతే 7, ఇది 720. అలాగే మన చెప్పు చేతిలో 200 ఉంది కదా, 279 ఉంది కదా, 360 ఇంకొకసారి పోవాలంటే ఇక్కడ 81 కలిపేస్తే ఏంటది 81 కలిపేస్తే 278 సార్లు పోతుందండి. ఎన్నిసార్లు పోతుందండి? ఇక్కడ 278 సార్లు పోతుందండి. ఫర్ సపోజ్ ఒక వస్తువు ధర 360 రూపాయలండి, కానీ మన దగ్గర చెప్పు చేతిలో 279 ఉందంటే ఇంకొక 81 రూపాయి అప్పు తెచ్చుకుంటే ఏమవుతుందండి? ఇంకొక వస్తువు కొనడానికి అవకాశం ఉందా లేదా? అలాగే ఇక్కడ 279 తీసేస్తే
5 డిజిట్లో ఉంటుందండి. 279 తీసిస్తే ఎందులో ఉంటుందండి? ఇక్కడ 5 డిజిట్లో ఉంటుందండి. అర్థమవుతుంది కదండి నేను చెప్పిన మాట? సో చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, 5 డిజిట్లో ఉన్న నెంబర్ కావాలనుకుంటే కనుక చూడండి, ఇది 5 డిజిట్ నెంబర్ అండి. లేదు 279కి 81 కలిపేస్తే ఏమవుతుందంటే కనుక 300 మనకి 60 వస్తుందండి. అది కలిపేస్తే ఏమవుతుంది? 6 డిజిట్ నెంబర్ వస్తుందండి. కానీ మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేశాడు వాడు? 5 డిజిట్ నెంబర్ ఎక్స్పెక్ట్ చేశాడండి. సో ఏంటంటే 99,270కి సో ఇది అన్నిట్లో పోతుంది. కానీ వాడు ఏం ఎక్స్పెక్ట్ చేశాడంటే చూడండి, లీవ్స్ ద సేమ్ రిమైండర్ 9 ఇన్ ఈచ్ కేస్. ప్రతి దాంట్లో కూడా రిమైండర్ అనేది 9 వస్తుందండి. ప్రతి దాంట్లో రిమైండర్ అనేది ఏమొస్తుందండి? ఇక్కడ 9 వస్తుందండి. అండర్స్టాండ్? సో ప్రతి దాంట్లో 9 రావాలంటే కనుక 9 ఎక్స్ట్రా ఉండాలనే కదా దాని అర్థం. సో అదేదో 9 కలిపేమనుకుంటే ఏమవుతుందంటే 99,279. ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక చూడండి ఫ్రెండ్స్, ఇలాగ చూడండి, సారీ 99,720 అండి, 270 కాదు. రైట్ అండి? చూసుకుంటే కనుక ఓకే చూడండి, 99,720 అండి. ఈ 720కి 9 కలిపితే ఏమవుతుందండి? 99,729 అవుతుంది. అంటే ఈ 99,729 అనేది ఏంటంటే చూడండి, దీంట్లో 12 పోతుంది, దీంట్లో 15 పోతుంది, దీంట్లో 18 పోతుంది, దీంట్లో 24 పోతుంది. ఎప్పుడు పోతుందంటే కనుక 9 సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మాత్రమే. అదే వాడు అన్నాడు చూడండి, ఇక్కడ లీవ్స్ ద సేమ్ రిమైండర్ 9 ఇన్ ఈచ్ కేస్. అంటే ప్రతి దాంట్లో మనకేం పోతుందండి? ఇక్కడ చూడండి, 9 పోతేనే 12 పోతుంది, 15 పోతుంది, 18 పోతుంది, 24 పోతుందండి. అండర్స్టాండ్? సో చూసుకుంటే కనుక ఇది మన యొక్క ఆన్సర్ అండి, 99,729 అండి, ఆప్షన్ 4 అండి. రైట్ అండి? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇలా చూడండి, ఇఫ్ ఎ నెంబర్ k ఈజ్ లీవింగ్ రిమైండర్స్ 11 and 13 when it divides 3026 and 5053 respectively, then the greatest number value of k is. అంటే దీని అర్థం ఏంటంటే 3026లోను 5053లోను ఏంటండి 11, 13 రిమైండర్స్ అయితే అందులో పోయే గ్రేటెస్ట్ నెంబర్ ఎంత, హెచ్ఎఫ్ ఎంత అని అడిగాడండి. అండర్స్టాండ్? సో చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 3026లో ఏదైతే శేషం వచ్చిందో ఆ శేషాన్ని ముందుగానే తీసేయండి. ఏదైతే శేషాన్ని వాడు ఇచ్చాడో అది ముందుగానే కట్ చేసేయడం బెస్ట్ అండి. అలాగే 5053లో కూడా ఏదైతే రిమైండర్ ఉందో 13 ఉందో అది ముందుగానే సపరేట్ చేసేయండి. 6లో 1 పోతే 5 అండి, 2లో 1 పోతే 1, ఇది 3015 అండి. అలాగే ఇది చూసుకుంటే 3లో 3 పోతే 0 అండి, 5లో 1 పోతే 4 అండి, ఇది 5040 అండి. అర్థమైంది కదండి? గమనించారా ఫ్రెండ్స్? ఈ 3015లో 5040లో ఒక నెంబర్ పోతుందండి, అది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అర్థమవుతుంది కదా? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే గసాబా, అది ఏంటి అని అడిగాడండి. ఫైనల్గా నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 3015 అండ్ 5040లో ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, యూనిట్స్ ప్లేస్ 5 ఉండడం వల్ల, యూనిట్స్ ప్లేస్ 0 ఉండడం వల్ల 5వ ఎక్కంతో స్టార్టింగ్ పోతుందండి. 5వ ఎక్కంతో చేసుకోవచ్చు. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇక్కడ వచ్చేసరికి 9, ఇక్కడ సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9 అంటే 3తో పోతుందండి. వెన్ ఏ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 15 ఇట్ ఈస్ డివిజిబుల్ బై బోత్ బై 3 and 5. అండర్స్టాండ్ ఆర్ నాట్? సో ఏదైనా సంఖ్య 15తో నిశ్శేషంగా భాగారింపబడాలంటే ఆ సంఖ్య ఖచ్చితంగా 3తో పాటు 5 కూడా నిశ్శేషంగా భాగారింపబడాలి. అంటే డైరెక్ట్గా 15 ఎక్కం చేసుకున్నా పర్లేదు, లేదు అంత ఐడియా రాలేదు అనుకుందాం కాసేపటికి, అప్పుడేంటి 5వ ఎక్కంతోనూ 3వ ఎక్కంతో చేసుకున్నా పర్వాలేదండి. అర్థమైందా? సరే ఇక్కడ చూసుకుంటే కనుక 15 2 30, 15 1 15, 15 3 45, రిమైండర్ 5, 5 పక్కన 4 54, మళ్ళీ 15 3 45, 54లో 45 పోతే రిమైండర్ 9, 9 పక్కన 0 ఏమవుతుందండి 90, 16 6 90. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సమ్ ఆఫ్ ద డిజిట్స్ 3, ఇక్కడ సమ్ ఆఫ్ ద డిజిట్స్ 12. అంటే ఏదైనా సంఖ్య 3తో నిశ్శేషంగా భాగారింపబడాలంటే సంఖ్యలోని అంకెల మొత్తం 3 యొక్క కారణాంకమై ఉండాలండి. అర్థమవుతుంది కదా? అంటే ఇది 3వ ఎక్కంతో పోతుందండి. 3 6 18, 3 7 21, 3 1 3, 3 2 6. అండర్స్టాండ్? ఇలా గమనించండి ఫ్రెండ్స్, యాక్చువల్గా హెచ్ఎఫ్ చేసే పద్ధతి ఇది కాదు. ఎందుకు కాదంటే కనుక ఇది ఎల్సిఎం పద్ధతి. సార్ మీరు ఇక్కడ హెచ్ఎఫ్ చేయాలి కదా, గ్రేటెస్ట్ నెంబర్ అంటున్నాడు కదా, ఎల్సిఎం ఎందుకు చేస్తున్నారు సార్ మీరు అడిగితే, ఎల్సిఎం అనేది ఏంటంటే ఎల్సిఎం అనేది ఏంటంటే ఇక్కడ మన కాంపరేటివ్ నా అప్రోచింగ్ చెప్తున్నానండి, నా విధానం. హెచ్ఎఫ్ అనేది ఏంటంటే ఐ షేప్. డిరాష్ ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి, ఎప్పుడైనా సరే మనం రోడ్డుకి ఎడం వైపు వెళ్ళేటప్పుడు మనం కుడివైపు నియర్లీ మన ఇల్లు ఉందండి, కానీ ఎడం వైపు వెళ్తుంటే ఎక్కడో ఒక 4-5 కిలోమీటర్ల తర్వాత యూటర్న్ ఉందనుకోండి, మనకు చాలా లాంగ్ జర్నీ అవుతుంది. కానీ
ఫస్ట్ సెకండ్ ఇల్లులోనే ఏదో మన ఇల్లు లేదా 4 ఇల్లు మనది అనుకుంటే కుడివైపు నుంచి పక్కనే కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటూ వెళ్తే ఏమవుతుంది, మన హౌస్ వచ్చేస్తుంది. అవునా కాదా? నేనేం చెప్తున్నానంటే ఇక్కడ ఎల్సిఎం అనేది ఇలా చేయాలి, కానీ హెచ్ఎఫ్ కూడా ఇలా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే ఇక్కడతో ఆపేయాలండి. హెచ్ఎఫ్ అనేది ఏ షేప్ అండి? ఐ షేప్. అక్కడతో ఆపేస్తే సరిపోతుందండి. ఎల్సిఎం అనేది ఏంటంటే దిస్ వన్ ఇంటూ దిస్ వన్ ఇంటూ దిస్ వన్ ఇంటూ దిస్ వన్ చేస్తేనే ఎల్సిఎం అవుతుంది. అండర్స్టాండ్ ఆర్ నాట్? సో నేను ఇదంతా చేయట్లేదు, ఎందుకంటే వాడు అడిగింది హెచ్ఎఫ్ అడిగాడు కాబట్టి. నేను ఐ షేప్ చెప్తున్నాను. 15 3 45 ఆన్సర్ అని చెప్తున్నాను. సార్ మరి 45 అవుతుందా? మరి ఇదేమైనా 67 112 67 ఒక ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్కి తల్లిదండ్రులు ఉంటారు కానీ ప్రైమ్ నెంబర్కి పిల్లలు ఉండరు. 17 ఉందండి. 17 34, 17 3 51, 68, 85, 102, 119 ఇవన్నీ కూడా ఏంటి? 17 యొక్క ఫ్యామిలీ మెంబర్స్ పై వాళ్ళు, పేరెంట్స్ లైక్ దట్. కానీ 17లో 2 పోవడం కానీ 3 పోవడం కానీ 4 5 6 7 పోవడం కానీ ఉందా ఎక్కడైనా సరే? పోనీ 19కు ఉందా? పోనీ 13కు ఉందా? పోనీ 29కు ఉందా? 41కు ఉందా? చూడండి, ఎక్కడా లేదండి. అవునా కదా? సో ఏంటంటే 67 ఇందులో పోవాలండి. పోతే 67 పోవాలి, లేదంటే అదేమవుతుందండి 67లో ఇంకొక నెంబర్ డిజిబుల్ కాదు. కాబట్టి ఇది ఏంటంటే హెచ్ఎఫ్ 45 అండి, ఆప్షన్ 1 అండి. అర్థమైంది కదండి ఫ్రెండ్స్? ఇది చూడమండి, ఇది చూద్దామండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా చూడండి, ఇది ఒక వి బాడ్మాస్ సమ్ అండి. ఏంటండి ఇది? వి బాడ్మాస్ సమ్ అండి, రైట్? ఈ వి బాడ్మాస్లో వి అంటే ఏంటంటే విన్కులం అండి. విన్కులం అండి ఏంటంటే ఇది విన్కులం. విన్కులం అంటే ఏంటంటే బార్ అండి. విన్కులం అంటే ఏంటండి? బార్. అంటే బార్ నుంచి మన జర్నీ స్టార్ట్ చేయాలండి. ఏం చేయాలండి ఇక్కడ? బార్ నుంచి మన జర్నీ స్టార్ట్ చేయాలండి. బి అంటే ఏంటంటే బ్రాకెట్ అండి. బి అంటే ఏంటండి ఇక్కడ? బ్రాకెట్. చూసుకుంటే కనుక క్లోజ్డ్ బ్రాకెట్ ముందు చేస్తామండి, తర్వాత ఏం చేస్తామంటే కనుక కర్లీ బ్రాకెట్ చేస్తామండి. దీన్నే మీసాల్ బ్రాకెట్ అని కూడా అంటారండి. లాస్ట్లో ఏంటంటే స్క్వేర్ బ్రాకెట్ పూర్తి చేయాలండి. లాస్ట్లో ఏం చేయాలండి? స్క్వేర్ బ్రాకెట్ చేయాలండి. తర్వాత వచ్చేది ఏంటంటే ఓ ఫర్ ఆఫ్ అండి. ఓ ఫర్ ఆఫ్. ఆఫ్ అంటే ఏంటంటే లైక్ దట్ ఇంటూ అండి. ఆఫ్ అంటే ఏంటి? ఇంటూ అండి. ఆఫ్ ఇంటూ రెండు పక్క పక్కన కనబడితే ఏది ముందు చేస్తారంటే ఆఫే ముందు చేయాలి, ఇంటూ తర్వాత చేయాలండి. అర్థమవుతుంది కదండి చెప్పిన మాట? సో డి అంటే ఏంటంటే డివిజన్ అండి. డి అంటే ఏంటండి? డివిజన్ అండి. అండర్స్టాండ్? డివిజన్ అంటే మీకు తెలుసు డివైడెడ్ బై. ఎం అంటే మాస్ కాదు, మల్టిప్లికేషన్ అండి. ఎం అంటే ఏంటండి? మల్టిప్లికేషన్. ఏ అంటే ఎడిషన్ అండి. ఏ అంటే ఏంటండి? ఎడిషన్ అంటే ఏంటండి? ప్లస్ అండి. అర్థమైంది కదా? ప్లస్ అండి. ఎస్ అంటే ఏంటంటే సబ్ట్రాక్షన్ అండి. ఎస్ అంటే ఏంటండి ఇక్కడ? సబ్ట్రాక్షన్ అండి. సో మైనస్ అండి. ఈ ఆర్డర్లో అది చేస్తాం ఫ్రెండ్స్. స్క్రీన్ షాట్ తీసుకోండి మంచిగా. ఇలా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే విన్కులం చేద్దామండి. కంగారు పడకుండా చేయాలండి. లెక్కల్లా చేస్తే అవ్వదండి. ఇవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. చాలా జాగ్రత్తగా చేయాలండి. 4కి 6కి ఎల్సిఎం ఏంటంటేనన్నా 12. చెప్పండి, 4కి 6కి ఎల్సిఎం ఏంటి? 12. 4 3 12, 6 2 12. అండర్స్టాండ్? సార్ మరి ఇది -4 కదా? ఓకే, -1/4 కాదు. మైనస్కి సంబంధం లేదండి. ఏది సంబంధం లేదు? విన్కులం అనేది సంబంధం లేదు. సంబంధం దేనికి ఉందంటే 1/4కి 1/6కే ఉందండి. దేనికి సంబంధం ఉందండి? 1/4కి 1/6కే ఉందండి. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక ఇదేమవుతుందంటే ఇలా చూసుకుంటే కనుక 1/12 అవుతుందండి. ఏమవుతుందండి ఇక్కడ? 1/12 అవుతుందండి. అర్థమైంది కదా చెప్పిన మాట? సో చూసుకుంటే ఇది చూద్దామండి. 2 4, 4 వాటి కలిపితే ఎంత అంటే 5/2 అండి. రైట్ అండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ 5/2 - 1/12 ఎల్సిఎం చేద్దామండి. రైట్ అండి. 2కి 12కి ఎల్సిఎం ఏంటంటే 12 అండి. 2 6ల 12. గాలిలో 6 ఉంది కదా, ఆ 6తో 5 మల్టిప్లై చేస్తే 6 5ల 30. 12 1ల 12. సో 1 1ల 1. 30లో 1 పోతే ఎంత అంటే 29/12 అండి. ఓకేనండి. అంటే ఇంతవరకు కూడా మనకి ఏమొచ్చిందంటే చూడండి ఫ్రెండ్స్, 29/12 వచ్చిందండి. ఏమొచ్చిందండి ఇక్కడ? 29/12 వచ్చిందండి. ఈ ముందేముంది ఫ్రెండ్స్? 1/2 ఉందండి. అంటే ఈ 1/2ని ఇక్కడ మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే 29/24 ఉందండి. 29 చెప్పండి ఇక్కడ 24 ఉందండి. అర్థమైంది కదండి చెప్పిన మాట? ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, 4 1ల 4, 4 + 1 5/4 అండి. సో చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, ఏదైతే ఇంతవరకు వచ్చిందో చూడండి, 5/4ను ఇదంతా చేస్తే ఎంత వచ్చిందండి? 29/24 వచ్చింది కదా. ఈ పార్ట్ అంతా కూడా 29/24 వచ్చింది కదండి. ఎల్సిఎం ఎంత అండి? 24. 4 6ల 24, 6 5ల 30. 24 1ల 24, 29 1ల 29. సో 30లో 1 పోతే ఎంత అండి? 29/24
24 అండి. అర్థమవుతుందో చెప్పిన మాట? సరే, 30లో 1 పోతే ఎంత అండి? అంతేనండి. 4 6లు 24, 6 5లు 30 అండి. 24 1ల 24, 1 29లో 29 అండి. సో చూసుకుంటే కనుక చూడండి, 24 1ల 24, 24 1ల 29 కదండి. మనం బై మిస్టేక్ 1 వేస్తామండి. 30లో 29 పోతే ఎంత అంటే 1/24 ఫ్రెండ్స్. ఏంటండి అది? 1/24. డీరాస్ ఫ్రెండ్స్ గమనించండి, ఇంతవరకు మనకేమొచ్చిందంటే 1/24 వచ్చిందండి. ఇది చూద్దామండి. 4 3 12, 12 + 1 ఎంత? 13/4 అండి. అర్థమైంది కదండి. మరి ఇదంతా ఏమొచ్చిందండి? జస్ట్ +1/24 వచ్చిందండి. ఈ పార్ట్ అంతా కూడా ఫినిష్ అయిపోతుందండి చాలా ఫాస్ట్గా. 4కి 24 కలిసి 24 అండి. 4 6ల 24, 6 3 18 అండి. రైట్. 24 1ల 24, 1 1ల 1 అండి. 19/24 వచ్చిందండి. ఏమొచ్చిందండి ఇక్కడ? చూడండి ఫ్రెండ్స్, 19/24 వచ్చిందండి. గమనించారు కదండి. ఇక్కడ చూసుకుంటే కనుక ఇది చూద్దామండి. ఏమొచ్చిందంటే డివైడెడ్ బై తర్వాత గమనించారా? హాఫ్ ఉందండి. ఏముందండి ఇక్కడ? హాఫ్. ఫస్ట్ ఇది చూద్దామండి. 1/2 ఇంటూ 4 3 12, 13/3 అండి. ఎంతండి? 13/3. అంటే అది ఏమవుతుందంటే చూడండి ఫ్రెండ్స్, 13/3 ఈ టర్మ్ కలిపితే 13/26 అవుతుందండి. ఏమవుతుందండి? 13/26 అవుతుందండి. సో ముందుది ఏంటంటే ఇలా చూడండి ఫ్రెండ్స్, 19/24 అండి. ఇది చూసుకుంటే కనుక 19/24 అండి. సారీ, 13/26 అండి. ఏంటండి? 13/26 అండి. రైట్ అండి. రైట్, 13/26. గమనించారు కదా. ఇది ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే A/B డివైడెడ్ బై C/D ఉంటే కనుక A/B కాన్స్టెంట్గా ఉంచి ఈ డివైడెడ్ బై ఇంటూ కింద మార్చేసి C/D కాస్త D/Cగా రాసుకునే ఛాన్స్ ఒకటి ఉందండి ఫార్ములాలో. సో ఇది కూడా ఏమవుతుందంటే 19/24 ఇలా ఉంచేయండి. ఇంటూ చేసి ఈ 13/26 ఏం చేస్తామంటే 26/13గా రాసేయండి. అర్థమైందండి. సో చూసుకుంటే 2 12 అండి, 2 13 అండి. 13కి 13కి పోయిందండి. సో 19/12 అండి. 19/12. 19/12 లేదండి మనకి, నన్ ఆఫ్ దీస్ అండి. రైట్ అండి. నెక్స్ట్ వన్, ఈ సమ్ చూద్దామండి. ద డినామినేటర్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ ఈస్ ఓకే, ద డినామినేటర్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ ఈస్ 3 more than its న్యూమరేటర్. అంటే దీని అర్థం ఏంటి చెప్పండి? దీని అర్థం ఏంటంటే న్యూమరేటర్ కంటే డినామినేటర్ 3 పెద్దది. ఓకేనండి, చెప్పండి. న్యూమరేటర్ కంటే డినామినేటర్ అనేది 3 పెద్దది. అంటే న్యూమరేటర్ తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. న్యూమరేటర్ x అనుకుంటే డినామినేటర్ ఏమవుతుందండి? 3 పెద్దది కదండి. సో 3 పెద్దది. చూడండి, న్యూమరేటర్ కంటే డినామినేటర్ 3 పెద్దదండి. సరిపోయిందండి. సో ఇఫ్ ద న్యూమరేటర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 7, న్యూమరేటర్కి 7 కలిపాడు అనుకోండి, న్యూమరేటర్కి 7 కలిపితే ఓకేనా. అలాగే ద డినామినేటర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 2, డినామినేటర్ 2 కలిపితే ఏమవుతుంది చెప్పండి? ద రిజల్టెంట్ వాల్యూ ఈజ్, ఫలిత విలువ ఏమవుతుందండి? ఫలిత విలువ 2 అవుతుంది. అంటే 2 అవుతుందంటే దాని అర్థం ఏంటండి? 2/1 అండి. సో అర్థమైంది కదండి. సో దెన్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఆఫ్ ద గివెన్ ఫ్రాక్షన్స్, లవహారాల లబ్ధం ఎంత అని అడిగాడండి. అర్థమైందండి. సో x+7/x+1, 3లో 2 పోతే ఎంత అండి? 1 = 2/1 అండి. సో అడ్డగుణకారం చేస్తే ఏమవుతుందంటే ఇది x+7 అండి, ఇది 2x+2 అండి. అర్థమవుతుంది కదండి. సో ఈ x ఒకటి పోతే ఏమైందంటే కుడివైపు పోతే x అవుతుందండి. ఈ 7లో 2 పోతే ఏమవుతుందంటే 5 అవుతుందండి. అంటే ఏదైతే న్యూమరేటర్ అనుకున్నామో అది 5 వచ్చిందండి. ఇది x అనుకున్నాం కదండి. డినామినేటర్ ఏంటంటే 3 పెద్దది కదా. చూడండి, న్యూమరేటర్ కంటే డినామినేటర్ 3 పెద్దది కదండి. సో చూసుకుంటే కనుక 8 వచ్చిందండి. డినామినేటర్ ఏమొచ్చింది ఫ్రెండ్స్? 8 వచ్చిందండి. వీటి యొక్క ప్రోడక్ట్ అడిగాడండి. ఏం అడిగాడండి? ప్రోడక్ట్ అడిగాడండి, లబ్ధం అడిగాడండి. 5 8 ఎంత అంటే 40 అండి. ఇది ఆన్సర్ ఫ్రెండ్స్. 40 అనేది ఆప్షన్ 4 అండి. రైట్ అండి. అర్థమైంది అనుకుంటానండి. ఇది చూద్దాం ఫ్రెండ్స్. ఏ నెంబర్ వెన్ డివైడెడ్ బై 5 లీవ్స్ ఏ రిమైండర్ 2. ఏదైనా ఒక సంఖ్యకు 5 చేత భాగిస్తే శేషం 2 వచ్చిందండి. ఏదైనా ఒక సంఖ్యకు చూడండి ఫ్రెండ్స్, ఏదైనా ఒక సంఖ్యకు 5 చేత భాగిస్తే శేషం ఏమొచ్చిందండి? శేషం అనేది 2 వచ్చిందండి. రైట్ అండి. రైట్, శేషం 2 వచ్చిందంట. రైట్. ఇఫ్ ద కోషంట్ దస్ అబ్టైన్డ్ ఈజ్ డివైడెడ్ బై 7, ఏదైతే కోషంట్ ఉందో ఆ కోషంట్కి దేంతో డివైడ్ చేస్తున్నాడు? 7తో డివైడ్ చేస్తే
మరలా రిమైండర్ ఏమొచ్చిందండి చెప్పండి. మరలా 7తో డివైడ్ చేస్తే గాట్ ద రిమైండర్ ఎంత వచ్చిందండి? 3 వచ్చిందండి. రిమైండర్ ఏమొచ్చిందండి? 3 వచ్చిందండి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఏమంటున్నాడు? ఫర్దర్ ఇఫ్ ద రిజల్టెంట్ కోషంట్ ఈజ్ డివైడెడ్ బై 11. మళ్ళీ కోషంట్ వచ్చింది కదా, దాన్ని ఏం చేస్తున్నాడు చూడండి. 11తో డివైడ్ చేస్తే రిమైండర్ ఏమంటున్నాడు? 5 అంటున్నాడు అండి. రిమైండర్ అంటే R అంటే 5 అండి. R అంటే రిమైండర్ అండి. అర్థమైందండి? ద లీస్ట్ అమాంగ్ దోస్ నంబర్స్ విచ్ సాటిస్ఫై ద అబౌవ్ కండిషన్స్ ఈజ్, అంటే ఇందులో ఏది సూట్ అవుతుందంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, ఏదనేది మనకు తెలియదు కాబట్టి ఫర్ సపోజ్ ఇక్కడ 1గా ఊహించుకోండి. Q2 అనే కోషంట్ 1గా ఊహించుకుంటే రెండో కోషంట్ ఏమవుతుందంటే ఇలా చూడండి ఫ్రెండ్స్, 11 ఒకట్లా 11 రిమైండర్ అంటే కలుపుకోవాలి కదండి. ఇప్పుడు ఫర్ సపోజ్ 9 ఉందండి, 2తో డివైడ్ చేస్తే 2 4 8 రిమైండర్ 1 అంటే 2 × 4 + 1 చేస్తే కదా మనకు 9 వస్తుంది, అవునా కదా? సో ఇది కూడా ఏంటంటే కోషంట్ మనకు తెలియదు కాబట్టి 1 అనుకుంటే కనుక అంటే మళ్ళీ ఎక్స్ అనుకోడు, ఇదంతా పెద్ద ఈక్వేషన్ లాగా అనవసరం అండి. సో చూసుకుంటే 11 ఒకట్లా 11 11 ప్లస్ రిమైండర్ అంతా 5 16 అండి. మళ్ళీ అది ఏమవుతుందంటే కోషంట్ కదండి, 16 అనేది కోషంట్ కదా. చూసుకోండి ఇక్కడ 16 ఏళ్ళు ఎంత అంటే 112 అండి. మరలా 3 కలిపితే ఏమవుతుందండి? 16 ఏళ్ళు 112కి 3 కలిపితే ఏమవుతుందండి? 115 అవుతుందండి. ఏమవుతుందండి? 115 అవుతుందండి. మరలా గమనించండి, ఈ 115 × 5 ఈ 5తో డివైడ్ చేస్తే చూడండి ఆ 115 × 5 అంతే కదండి, ఇది మెయిన్ డివిడెండ్ కదండి, ఓకేనండి. సో 115 × 5 లాస్ట్లో రిమైండర్ ఎంత అండి? 2. చూడండి ఫ్రెండ్స్, 5 ఒకట్లో 500, 5 15లో 75, 2 కలిపితే ఏమవుతుందంటే 577 అవుతుందండి. ఏమవుతుందండి? 577 అండి. ఆప్షన్ 3 అంటే మీకు కనబడట్లేదు కానీ చూడండి ఫ్రెండ్స్, ఇది 577 రైట్ అండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఏదైతే కోషంట్ అనుకున్నామో అది Q1 Q2గా భావించుకున్నామండి, రైట్ అండి. చూడండి ఫ్రెండ్స్, దేర్ ఆర్ 5 committees ABCDE ఇన్ అన్ ఇండస్ట్రీ ఏమండి, ఓకేనండి. సిటీలు ఎన్ని ఉన్నాయండి? ABCDE అనే 5 సిటీలు ఉన్నాయండి, ఓకేనండి. కమిటీ ఏ మీట్స్ ఎవ్రీ సెకండ్ డే. ఏ అనే కమిటీ ఎవ్రీ సెకండ్ డే అనేది మీటింగ్ అవుతుందండి, రైట్ అండి. నెక్స్ట్ బి ఎవ్రీ థర్డ్ డే. బి అనేది ఏంటంటే ఎవ్రీ థర్డ్ డే మీటింగ్ అవుతుందండి, అర్థమైందండి. కమిటీ సి ఎవ్రీ 4th డే. సి అనేది ఏంటంటే ఎవ్రీ 4th డే కమిటీ అవుతూ ఉంటుందండి, అర్థమవుతుందా? అలాగే కమిటీ డి ఎవ్రీ 5th డే. కమిటీ అనేది ఏంటంటే డి అనేది ఏంటి? ఎవ్రీ 5th డే, 5th డే అవుతుందండి. కమిటీ ఈ ఎవ్రీ 6th డే అవుతుందండి. కమిటీ ఈ అనేది ఏమవుతుందండి? ఎవ్రీ 6th డే అనేది మీట్ అవుతూ ఉంటే కనుక చూడండి స్పాన్ ఆఫ్ 240 days ఈజ్ ఎన్ని మీటింగ్లు అవుతుంటాయండి? 245 దినాలలో ఎన్ని మీటింగ్లు జరగవచ్చు అని అడిగాడండి, అర్థమైంది కదండి. చూడండి అమ్మా, ఇప్పుడు ఏంటంటే వీడు ఏనే కమిటీ ఉంటుందో గ్రూప్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు ఏంటంటే ఎవ్రీ సెకండ్ డే పెట్టుకుంటారంట మీటింగు. అంటే ఆదివారం మానేసి సోమవారం పెట్టుకుంటాడు, మంగళవారం మానేసి బుధవారం పెట్టుకుంటాడు, గురువారం మానేసి శుక్రవారం పెట్టుకుంటాడు అనమాట. వాడు ఆల్టర్నేట్ డేస్లో పెట్టుకుంటాడు. వీడేంటంటే ఆదివారం సెలవు, సోమవారం సెలవు, మంగళవారం పెట్టుకుంటాడు, మళ్ళీ ఎప్పుడు పెట్టుకుంటాడు? బుధవారం సెలవు, గురువారం సెలవు, శుక్రవారం పెట్టుకుంటాడు మీటింగు, అర్థమవుతుందా? మరి వీడు 4వ రోజు, 8వ రోజు, 12వ రోజు, 16వ రోజు పెట్టుకుంటాడు. అంటే 2తో పోయే నంబర్ కావాలి, 3తో పోయే నంబర్ కావాలి, 4తోనూ 5తోనూ 6తోనూ పోయే నంబర్లు కావాలి, అర్థమవుతుంది. అవన్నీ ఎక్కడ పోతాయి అనేది ప్రశ్న. ఎక్కడ పోతాయంటే నాకు తెలిసి 60లో పోతాయి. అంటే ఎల్సిఎం 60, 60లో 6 పోతుంది, 60లో 5 పోతుంది, 60లో 4 కూడా పోతుంది, రిమైనింగ్ ఆటోమేటిక్గా పోతాయండి. ఎందుకంటే 2 3 ఎప్పుడైతే ఉన్నాయో అవి 6 5లు ఆటోమేటిక్గా కనబడుతున్నాయి కదండి. 6లో 2 3 కూడా పోతుంది కదా, ప్రత్యేకించి బొట్టు కాడుకు పెట్టి మళ్ళీ ఎల్సిఎం కట్టాల్సిన పని లేదు. దేనికి? 2కి 3కి 2. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక 60 అంటే ప్రతి 60 రోజుల్లో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, వీళ్ళందరూ కలిపి కనీసం ఒక్క మీటింగ్ అయినా పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కనుక ఒకసారి ఎల్సిఎంలో కనీసం అందరికీ ఒకసారి మీటింగ్ అయిపోతూ ఉంటుందండి. మరి వీడికేంటి 30 రోజులు అవుతుంది మీటింగ్, నో ప్రాబ్లం, అర్థమవుతుంది కదండి చెప్పిన మాట. గమనించారు కదండి ఇక్కడ చూసుకుంటే. మరి వీడికి ఎన్ని అవుద్ది? 10 మీటింగ్లు అవుద్దండి, అర్థమవుతుందండి. వీడికి 10 మీటింగ్లు అవుతాయి సార్. మరి 10 మీటింగ్లు అయితే వీడికి ఎన్ని మీటింగ్లు అవుతాయండి? డి కదా వీడు, 12 మీటింగ్లు అవుతాయి. కానీ తర్వాత చూడండి ఇక్కడ 240 రోజులకు వచ్చేసరికి ఎన్ని మీటింగ్లు అవుతాయని అడిగాడండి.
కనీసం మనకేంటంటే చూసుకుంటే అందరికీ కలిపి నేను అనేది వీడికొక్కడికి కాదండి. 240 రోజులకి కనీసం ఎన్ని మీటింగ్లు అవుతాయంటే కనుక 64 జా 240 అన్న 240 ఎన్ని మీటింగ్లు అవుతాయండి ఇక్కడ? కనీసం అందరూ కలిపి కనీసం 4 మీటింగ్స్ పెట్టుకుంటారండి. ఆప్షన్ 4 అండి. రైట్ అండి. రైట్. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇన్ ఏ బుక్ కంటైనింగ్ 25 పేజెస్. ఒక బుక్లో ఎన్ని పేజెస్ ఉన్నాయండి? 25 పేజీలు ఉన్నాయండి. వన్ షీట్ విత్ పేజ్ నంబర్స్ ఆన్ బోత్ సైడ్స్ ఈజ్ మిస్సింగ్. చూసుకుంటే ఒక షీటు బోత్ సైడ్స్ మిస్సింగ్ అయిపోయిందంటండి. ఒక పుస్తకం ఉందండి, ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో బోత్ సైడ్స్ అంటే ఏంటి? ఈ పేపరు మిస్సింగ్ అయిపోయిందంట. వెనక ముందు బ్యాక్ అండ్ బ్యాక్ అంటారు కదా, ఫ్రంట్ అండ్ బ్యాక్ మిస్సింగ్ అయిపోయిందండి. ద సమ్ ఆఫ్ ద పేజ్ నెంబర్స్ ఆఫ్ ద రిమైనింగ్ ఈజ్ 302. మిగతా పేజీలు ఎన్ని వచ్చాయండి? అన్నీ కలిపితే 302 పేజీలు వచ్చాయి. దెన్ ద నెంబర్స్ రిటర్న్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద మిస్సింగ్ షీట్ బి అన్నాడు. ఆ మిస్సింగ్ అయిపోయిన షీట్ ఉంది కదా, ఒక పేపర్, సింగిల్ పేపరు అది ఏది మిస్ అయింది అని అడిగాడండి. అర్థమైందండి? చూడండి ఇక్కడ, ఇన్ ఏ బుక్ కంటైనింగ్ ఎన్ని పేజెస్ అండి? 25 పేజెస్ అండి. చూడండి ఫ్రెండ్స్, మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా తెలుసా? ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ n నేచురల్ నంబర్స్. చెప్పండి, ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ n నేచురల్ నంబర్స్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ n నేచురల్ నంబర్స్. ఏంటది? n నేచురల్ నంబర్స్. మొదటి n సహజ సంఖ్యల మొత్తము. మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా ఏంటండి? n ఇంటూ n ప్లస్ 1/2 అండి. అర్థమైందండి? సార్ ఎందుకు సార్ ఆ ఫార్ములా తీసుకొచ్చారని మీరు నన్ను అడిగితే గమనించండి. 1 2 3 4 స్వాన్ 24 25 ఈ సంఖ్యలో మొత్తం ఎంత అండి? ఎవరు లెక్కెడతారు? ఎవరు లెక్కెట్టరు. దానికి ఫార్ములా ఉంది. ఏంటో ఫార్ములా? n ఇంటూ n ప్లస్ 1/2. మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా. అర్థమవుతుంది కదండి? సో చూసుకుంటే కనుక ఇలా చూడండి, 25 ఇంటూ 26/2 చేస్తే ఏనన్నా 2 1 2 13. సో 13 5 65 6 13 2 26 26 6 కలిపితే 32. 325 పేజీలు రావాలి. అవునా కాదా? ఎన్ని పేజీలు రావాలండి చెప్పండి? 325 పేజీలు రావాలి. కానీ ఎన్ని పేజీలు వచ్చాయండి? 302 పేజీలు వచ్చాయి. ఎన్ని పేజీలు వచ్చాయండి? 302 పేజీలు వచ్చాయంటే ఎన్ని పేజీలు, ఏ పేజీలు మిస్ అయ్యాయి అంటే కనుక మనకి లెక్కకి 23 పేజీలు మిస్ అయిపోయాయండి. 23 పేజీలు అంటే 23 పేపర్లని కాదండి. అక్కడ లెక్క పెడితే 23 అంటే 23 షీట్ ఒక్కటని కాదు. అక్కడ 23కి ఏ నెంబర్లు కలిపితే 23 అవుద్దని ప్రశ్న. 2 కాంజుగేటివ్ నెంబర్లు. ఏమండి ఇప్పుడు ఏదైనా పేపర్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ సపోజ్ చూడండి, ఏదైనా ఒక పేపర్ ఉందనుకోండి, ఫర్ సపోజ్ ఇక్కడ ఏది పేపర్ లేదు, ఫర్ సపోజ్ చూసుకుంటే కనుక ఏమండి ఇది 10వ పేజ్ అండి. నెక్స్ట్ ఏంటి? 11. ఫస్ట్ 11 అనుకోండి, తర్వాత 12, 15 అనుకోండి, 16, 15 తర్వాత 17 రాదు కదా, ఇంకా వస్తుందా? రాదు కదా. 20 తర్వాత 21 వస్తుంది. అలాంటివి 2 కలిపితే 23 రావాలి. అలాంటిది ఏదైనా ఉందంటే కనుక 13 14 కుదరదు, 27 కదా కలిపితే. 11 12 కుదురుతుందండి, ఎందుకంటే కాంజుగేటివ్ పేజెస్ కదా. 12 13 కలిపితే 25 అయిపోతుందండి. మనకి ఎంత రావాలండి? 23 రావాలి. ఇది కుదరదు. ఓకేనండి. 7 8 కలిపితే 15 అంటే ఇది కూడా కుదరదు. ఆప్షన్ 2 అండి. చూడండి ఫ్రెండ్స్, లెక్క చూసుకుంటే ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ప్రీవియస్ బిట్స్ అండి, ప్రీవియస్ క్వశ్చన్, డిగ్రీ లెవెల్ అండి. డిగ్రీ లెవెల్ అంటే కనుక మామూలుగా ఉండదండి. అంటే బ్యాంక్ పిఓస్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, అట్లాగే ఎస్ఎస్సి సిజిఎల్, అట్లాగే సబ్ ఇన్స్పెక్టర్స్, అట్లాగే రిమైనింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూపీఎస్ అన్నిటికీ కూడా పిండి కొద్ది రొట్టె అండి. అన్నిటికీ కూడా ఏంటంటే డిగ్రీ లెవెల్గానే ఉంటాయండి. కాబట్టి వినియోగించుకుంటే మంచిదనే నేను చెప్తానండి. ఎందుకంటే ఇదే క్వశ్చన్ మీకు వచ్చింది అనుకోండి తెల్లమొఖం వేసాకంటే, ఎందుకంటే ఇది చూడగానే మీరు తెలుగు మీడియంలో 2-3 సార్లు చదివినా, ఇంగ్లీష్ మీడియంలో 2-3 సార్లు చదివినా మీకు అర్థం కాదండి. కానీ ఒకసారి విన్నారనుకోండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని, ఓకే కాన్ఫిడెన్స్ లెవెల్ డెవలప్ అయిపోతుందండి. ఎందుకంటే ఓకే ఈ సమ్ ఒకసారి చూసాము, ఏదో సార్ చెప్పారు కదా యూట్యూబ్ లైవ్లో, ఓకే ఇలా ఉంటుందని అని మీకు ఒక వెంటనే థాట్ వస్తుందండి. అన్ని క్వశ్చన్లు బుక్లో ఉండవండి, బుక్లో ఉన్నవన్నీ కూడా మెదడులో ఉండవండి. కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఏంటంటే కొన్ని గురువు తాలూకు నోటు ద్వారా వస్తాయి కాబట్టి కొన్ని దట్ట ఏంటంటే మా సొంత లెక్కలు కూడా కాదండి, ఆల్రెడీ ప్రీవియస్ బిట్స్ అండి. ఎవరైతే ఇక్కడ జాగ్రత్తగా మంచిగా కేర్ తీసుకొని బాగా చదువుకుంటారో వాళ్ళకి నెక్స్ట్ సీజన్లో మంచి జాబ్ వస్తుందండి. జనవరిలో నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనండి. రైట్, నెక్స్ట్ సమ్ చూద్దామండి.
రైట్, ఇది చూద్దామండి. చాలా పొడుగ్గా ఇచ్చామండి, అవునా? సరే, ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా చూడండి, ఇది 8 అండి, నెంబర్ 8. 1/3 × 4గా రాసుకోవచ్చా లేదా? ప్లస్ 1/4 × 5గా రాసుకోవచ్చా లేదా? ఇది 1/5 × 6గా రాసుకోవచ్చా లేదా? ఏంటి 30? ఏది అనుకుంటే ఇది 12కి 3 4, 20కి 4 × 5, 30కి 5 × 6, అండర్స్టాండ్? అలాగే 6 × 7 42, అలాగే 7 × 8 56, 8 × 9 72, అలాగే చూసుకుంటే కనుక 13 12 లేదా 12 13 56. అర్థమైంది కదండి? ఇలా చేసుకుంటూ వస్తుందండి. దీనికి బెస్ట్ ట్రిక్ ఉందండి. ఏంటా బెస్ట్ ట్రిక్ అని చెప్తాను చూడండి ఫ్రెండ్స్. రైట్ అండి, టోటల్ టర్మ్స్ బై అనండి. టోటల్ టర్మ్స్ బై చెప్పండి ఫ్రెండ్స్. టోటల్ టర్మ్స్ బై ఫస్ట్ ఇంటూ లాస్ట్ అండి. చెప్పండి, ఫస్ట్ ఇంటూ లాస్ట్. ఎన్ని టర్మ్స్ ఉన్నాయో కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాల్సిన బాధ్యత ఉందండి. 1 2 3 4 5 6 7 8 9 10. మరి ఇంకోసారి లెక్క పెట్టకూడదండి. అర్థమైందండి? 10. ఇందులో ఫస్ట్ ఏంటంటే దేని ద్వారా మీకు 12 వచ్చింది డియర్ గైస్? 3 × 4 ద్వారా వచ్చింది. 4 × 3 రాయకూడదు, 3 × 4 రాయాలి. ఫస్ట్ చిన్న సంఖ్య రాయాలి, దాని తర్వాత పెద్ద సంఖ్య రావాలి. అంటే ఫస్ట్ సంఖ్య ఏంటంటే 3 అండి. ఫస్ట్ సంఖ్య ఏంటంటే అండి ఇక్కడ 3 అండి. ద లాస్ట్ నెంబర్ ఏంటంటే 12 13 156 కదా. 13 12 కూడా 156 నేను ఒప్పుకుంటాను, కానీ ఆర్డర్ వైజ్గా రాయాలండి. అర్థమైంది కదా? లాస్ట్ సంఖ్య ఏంటంటే 13 అండి. సో నన్ను ఇక్కడ చూసుకుంటే కనుక 10/39 ఆన్సర్ అండి. ఆన్సర్ లేకపోయినా మీకు వచ్చిన ఇబ్బంది ఏం లేదండి. నేను చెప్పింది మంచిగా నోట్ చేసుకోండి. సెకండ్ ఆప్షన్ అండి, నేను అనేది సెకండ్ ఆప్షన్ అండి. ఇక్కడ టిక్ మార్క్ పడింది కాదు, సెకండ్ ఆప్షన్ అండి. రైట్ అండి, 10/39 ఉంది. వెరీ గుడ్ అండి. లేకపోయినా మీరు మంచిగా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా చూడండి, ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ద ఫస్ట్ 2 years ఈజ్ 3% per annum. మొదటి 2 సంవత్సరాల కంట 3% per annum. ఏంటి మొదటి 2 సంవత్సరాలకి ఏంటండి ఫస్ట్ 2 yearsకి 3% వడ్డీ రేట్ అంట. అర్థమైందా? 2 yearsకి 3% అంటే నార్మల్ లెక్కల ప్రకారంగా అసలు 3% అంటే దేనికి సమానం? నార్మల్ లెక్కలు మన సహజంగా వడ్డీ కడతాం కదండి. మనం మామూలు రూపాయి వడ్డీయా, రూపాయన్నర వడ్డీయా, రూపాయల వడ్డీయా, 2 రూపాయల వడ్డీ అంటాం కదా ఫ్రెండ్స్. ఇక్కడ గమనించారా? 3% అంటే మీకు తెలుసా? పావల వడ్డీ అండి. 3% అంటే పావల వడ్డీ డియర్ యాస్ ఫ్రెండ్స్. 6% అంటే అర్ధ రూపాయి, 9% అంటే మనకి 75 పైసలు, 12% అంటే రూపాయి, 24% అంటే కనుక 2 రూపాయలు, 36% అంటే 3 రూపాయలు అండి, 60% అంటే కనుక 5 రూపాయలు వడ్డీ అండి. అర్థమైంది కదండి? ఇక్కడ చూసుకుంటే కనుక వాడు ఏమని కమిట్మెంట్ ఇచ్చాడో చూద్దాం. ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ద ఫస్ట్ 2 years ఈజ్ 3% per annum. ఫర్ ద నెక్స్ట్ 3 years ఈజ్ చెప్పండి, తర్వాత 3 సంవత్సరాలకి 8% వడ్డీ రేట్ అండి per annum. అండ్ ఫర్ ద పీరియడ్ బియాండ్ 5 years 5 సంవత్సరాలు వెనక్కి చూస్తే 10% per annum అండి. ఇఫ్ ఎ మ్యాన్ గెట్స్ 1520 రూపాయలు అంట వడ్డీ వచ్చిందంట, ఏ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 6 years. అదేంటంటే బియాండ్ 5 years ఇచ్చాడంటే దాని అర్థం ఏంటంటే 5 ఏళ్ళు దాటిన తర్వాత అని అర్థం. 5 ఏళ్ళు దాటిన తర్వాత. ఇక్కడ గమనించండి, ఇక్కడ ఒక అగ్రిమెంట్ ఉందండి. ఒక అగ్రిమెంట్ నడుస్తూ ఉంది. ఏంటి ఆ అగ్రిమెంట్ అనేది నేను చెప్తాను, జాగ్రత్తగా గమనించండి డియర్ ఫ్రెండ్స్. అబ్బాయి, నువ్వు మొదటి 2 సంవత్సరాలకి కట్టేసావా 3% వడ్డీ రేట్ ఇస్తా. అండర్స్టాండ్? 2 సంవత్సరాలకి నువ్వు వడ్డీ కట్టలేదు అనుకో, తర్వాత 3 yearsకి 8% వడ్డీ రేట్కి ఇస్తా. చూసావా, గమనించావా? మొదటి 2 ఏళ్ళలో నువ్వు కట్టావా 3% వడ్డీ రేటు చాలా రీజనబుల్, గవర్నమెంట్ కంటే తక్కువ. ఫర్ ద నెక్స్ట్ 3 years అనుకుంటే కనుక 8% వడ్డీ రేటు. అర్థమైందా? అప్పటికే 5 ఏళ్ళు గడిచిపోద్దు. చూసావు, నీ దగ్గర బాండ్ నేను 6 ఏళ్ళకి రాసుకుంటా. 5 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత 6 ఏళ్ళకి ఇంకెంత టైం ఉంటుందండి? ఏడాది ఉంటుందండి. ఏముంటుందండి? ఏడాది పాటు ఉంటుందండి. ఆ ఏడాదికి నువ్వు 10% వడ్డీ రేటు కట్టినా 1520 రూపాయలు అవుతుంది ఆ రకంగా అని చెప్తున్నాడు. ఎవడో వడ్డీ వ్యాపారస్తుడు వడ్డీ తీసుకునేవాడు చెప్తున్నాడు, వడ్డీ ఇచ్చేవాడు ఏమా. ఇక్కడ గమనించండి, బాండ్ పేపర్లో ఒక జప్తు చేసుకోవడం అనే ఒక మాట ఉంటుందన్నమాట. ఏంటది? ఎవరైతే ఇన్ టైంలో 2 yearsకి పలానా పర్సెంటేజ్, 3 yearsకి పలానా పర్సెంటేజ్ అయినప్పటికీ ఇంకొక పర్సెంటేజ్, అయినప్పటికీ ఇంకొక పర్సెంటేజ్, అప్పటికీ కట్టకపోతే ఆస్తిలో ఏదైతే బాండ్ పేపర్ మీద లిఖితపూర్వకంగా రాసుకుంటున్నామో అది కైవసం చేసుకుంటాడు ఎవడు? వడ్డీ వ్యాపారస్తు. అట్లాంటిది అన్నమాట ఈ లెక్క. అర్థమైంది కదండి? సో చూసుకుంటే కనుక గమనించండి, అసలు మీకు తెలుసా? తెలియదండి. అసలు తెలుసా అండి? తెలియదండి. సో చూసుకుంటే కనుక ఇక్కడ గమనించండి, ఫస్ట్ 2 yearsకి ఎంత అండి?
ఫస్ట్ 2 ఇయర్స్కి ఎంత 3%, P ఇంటూ 2 ఇంటూ 3/100 ప్లస్ చెప్పండి తర్వాత 3 సంవత్సరాలకి చూసారా నెక్స్ట్ 3 ఇయర్స్కి చెప్పండి ఎంత 3 ఇంటూ 8/100 చెప్పండి తర్వాత చెప్పండి అదే అసలు మీద ఇంకా ఎంత ఉంటుందండి 2 ఏళ్ళు ఎక్కడైపోతే 3 ఏళ్ళు ఎక్కడైపోతే ఇంకెంతకాలం ఉంటుందండి 1 ఇయర్ ఉంటుందండి గమనించారా 10% వడ్డీ రేట్ అండి బై 100 అండి మొత్తానికి వడ్డీ ఎంత వచ్చిందండి ఇక్కడ 1520 రూపాయలు వచ్చిందండి ఎంత వచ్చిందండి వడ్డీ 1520 రూపాయలు వచ్చిందండి అక్కడ ప్లేస్ లేదు ఇక్కడ రాసుకుంటే తప్పేం లేదండి రైట్ అండి 1520 రూపాయలు వచ్చిందండి సో చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ ఇది 6p/100 అండి ఫ్రెండ్స్ ఇది 24p/100 అండి అట్లాగే చూసుకుంటే ఇది 10p/100 అండి ఎంత అండి 3 సంవత్సరాలకు వడ్డీ 1520 వడ్డీ ఫార్ములా మీకు తెలుసు కదండి PTR/100 అదే చేసామండి ఇక్కడ డినామినేటర్లో 100 సమానం కాబట్టి ఎల్సిఎంలో కుడివైపు పోతాయి 10 24 34 34 6 40p ఈక్వల్ టు 1520 ఈ 2 సున్నాలు కాస్త పోతే ఇంటూ 2 సున్నాలు అవుతాయండి సో ఈ సున్నాకి పోతే కనుక దేర్ ఫర్ p ఈక్వల్ టు చూడండి ఇక్కడ గమనించండి 4తో పోద్దండి కానీ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 4 ద లాస్ట్ 2 డిజిట్స్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 4 ఆర్ ద లాస్ట్ 2 డిజిట్స్ ఆర్ జీరోస్ ఏదైనా సంఖ్య 4తో నిశేషంగా భాగారింపబడాలంటే చివరి 2 సంఖ్యలు 4తో పోవాలి లైక్ దట్ 0 4 0 8 12 16 20 24 28 32 36 40 44 48 52 56 60 64 68 72 76 80 84 88 92 96 2 సున్నాలు కూడా 4తో పోయే నంబర్లు అండి సో చూసుకుంటే 4 3 12 రిమైండర్ 3 పక్కన 2 32 4 8 32 పక్కన చూసుకుంటే కనుక 2 సున్నాలు కన్ఫర్మ్గా ఉంటుందండి 3800 అండి డియర్ ఆస్పిరెంట్స్ గమనించండి ఇక్కడ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంలో ఇవ్వడం వల్ల ఆప్షన్స్ మిస్ అయినప్పటికి కూడా ఫస్ట్ ఆప్షన్ 3800 అండి నెక్స్ట్ వన్ అండి చూడండి ఫ్రెండ్స్ ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ విత్ సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్స్ టు దట్ మీన్స్ దాని అర్థం ఏంటండి అసలు ప్లస్ వడ్డీ ఏంటండి అది అసలు ప్లస్ వడ్డీ 2 సంవత్సరాల్లో ఎంత అవుతుందండి చూడండి ఏ ఫర్ 2 ఇయర్స్ ఎంత అవుతుందంటే 756 రూపాయలు అవుతుందంట ఏ ఫర్ 2 ఇయర్స్ ఏ అంటే అమౌంట్ అండి 2 ఇయర్స్లో 756 రూపాయలు అవుతుందంట అండి తర్వాత ఏంటంటే ఏ అనేది ఏంటంటే చూడండి ఇక్కడ 3.5 ఇయర్స్లో ఎంతండి 3.5 ఇయర్స్లో ఎంత అమౌంట్ అవుతుందంటే 873 రూపాయలు అవుతుందండి ఎంత అవుతుందండి ఇక్కడ 873 రూపాయలు అవుతుందండి దెన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెర్ యానం వడ్డీ రేట్ అడిగేట్టు చెప్పేద్దామండి రైట్ అండి ఇక్కడ చూసుకుంటే డియర్ ఆస్పిరెంట్స్ ఇక్కడ గమనించండి డెల్టా ఏ చేసామనుకోండి ఐ మీన్ డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్స్ చేస్తే ఏమవుతుందో చూద్దామండి రైట్ అండి 13లో 6 పోతే 7 నెక్స్ట్ 6లో 5 పోతే 1 8లో 7 పోతే 1 అండి చూడండి ఎంత కాలంలో తేడా అంటే కనుక 1.5 ఇయర్లో తేడా అండి ఎంత కాలంలో తేడా అండి ఇక్కడ 1.5 ఇయర్లో తేడా సంవత్సరన్నర కాలంలో 117 రూపాయలు వడ్డీ తేడా వచ్చిందంటే సంవత్సరానికి వడ్డీ అంతనేది మనం తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదండి అర్థమైందా లేదా సో ఈ 1.5 ఇయర్ని మిక్సర్ ఫ్రాక్షన్లో ఉన్న దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 3/2 అవుతుందండి ఏమవుతుందండి 3/2 అవుతుందండి ఈ 3/2 అనేది 117 అవుతే 1 ఇయర్ కావాలంటే దీన్ని రెసిప్రాకల్ చేసుకోవాలండి దేన్ని రెసిప్రాకల్ చేసుకోవాలండి ఇక్కడ దీన్ని రెసిప్రాకల్ చేస్తే 2/3 అవుతుందండి అర్థమైందా లేదా 3/2 అనేది 1.5 ఇయర్ అయితే 1 ఇయర్ కావాలంటే 2/3 చేసుకోవాలి లేదంటే ఎక్కువ బై తక్కువ చేసుకున్నా వచ్చేస్తుందండి నో ప్రాబ్లం 3 3 9 రిమైండర్ 2 పక్కన 7 27 3 9 27 39 78 అంటే పెర్ యానం వచ్చే వడ్డీ ఎంతనన్నా 78 రూపాయల అక్షరాల సంవత్సరానికి వడ్డీ ఎంత 78 కావాలంటే చూడండి సంవత్సరానికి 79 అంటే 78 అంటే అర్ధ సంవత్సరానికి ఎంత అవుతుంది 39 అవుతుందండి అర్ధ సంవత్సరానికి ఎంత అవుతుందండి 39 అంటే 78 39 కలిపితే ఎంత అవుతుందండి 117 అవుతుందా లేదా అంటే సంవత్సరానికి 78 అర్ధ సంవత్సరానికి 39 సో 1.5 ఇయర్కి 117 రూపాయలు అవడంలో మీకు ఎటువంటి సందేహం ఉందా నో లేదు సరే ఇక్కడ చూసుకుంటే కనుక 2 ఇయర్స్లో ఎంత అమౌంట్ అయ్యిందండి 756 రూపాయలు అయింది అంటే 2 ఇయర్స్లో అమౌంట్ అయిందంటే 2 ఇయర్స్ ఇంట్రెస్ట్ కలిపితే కదండి అమౌంట్ అవుతుంది ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపితే కదండి అవుతుంది సో ఇక్కడ చూసుకుంటే కనుక నేనేం చెప్తున్నానంటే ఇలా గమనించండి రఫ్ వర్క్ చేద్దామని ఇక్కడ 756లో 2 సంవత్సరాల అమౌంట్ అనేది 156 తీసేద్దామండి అవునా కదా 2 సంవత్సరాల అమౌంటే కదా సంవత్సరానికి 78 అయితే 2 సంవత్సరాల అమౌంట్ ఏమవుతుందండి 156 తీసేస్తే 6లో 6 పోతే 0 5లో 5 పోతే 0 600 రూపాయలు ప్రిన్సిపల్ అండి ఏంటది ప్రిన్సిపల్ సో ప్రిన్సిపల్ 600 ఏమా టైం 1 ఇయర్ వేసుకున్నాం అనుకో 78 వేసుకో 2 ఏడాదిలు వేసుకుంటే 156 వేసుకో నో ప్రాబ్లం 600 ఇంటూ సంవత్సరం ఇంటూ R/100
పీటీఆర్ బై 100 ఈక్వల్ టు 78 రూపాయలు. ఎంతండి? పీటీఆర్ బై 100 ఈక్వల్ టు 78 అయితే ఇందులో 2 సున్నాలు ఇందులో 2 సున్నాలు పోతే 6 1లో 6 6 1లో 6 6 13 అండి. దేర్ ఫోర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 13% పెర్ యానం అండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి? ఇక్కడ 13% అనేది పెర్ యానం అండి. ఆప్షన్ 3 అండి. ఏంటండి? ఆప్షన్ 3 రైట్ అండి. లెవెన్ సమ్ చూద్దామండి. ఓకే, ఏ సమ్ ఆఫ్ 2200 రూపీస్. ఓకే, 2200 సమ్ అంటే ఏంటంటే టోటల్ అని కాదు, అసలు 2200 రూపాయలు ఈజ్ లెంట్ అవుట్ ఇంటూ 2 పార్ట్స్. దాన్ని 2 భాగాలుగా విడమర్చి 2 భాగాలుగా చేసి సచ్ ఏ వే దట్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ వన్ పార్ట్ ఎట్ 10% per annum ఫర్ 4 years. అందులో కొంత భాగం, ఎందులో కొంత భాగం 2200లో గమనించారు కదా, 2200లో చూసుకుంటే కొంత భాగం చూడండి 10% వడ్డీ రేటుకి 4 yearsకి ఏంటి ఇస్తే, గమనించారు కదా 4 yearsకి ఇస్తే ఏమవుతుందండి? ఈజ్ ఈక్వల్ టు సమానంగా వస్తుంది దట్ ద అనదర్ పార్ట్ ఆఫ్ 8% per annum ఫర్ చెప్పండి ఇక్కడ 6 years. 8% వడ్డీకి 6 సంవత్సరాలకు వచ్చే వడ్డీకి సమానం అంట. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అసలు ఎక్స్ అనేది తెలీదు. 10% per annum 4 years అండి. బై 100 ఎంత వస్తుందో, అలాగే 2200 మైనస్ ఎక్స్ ఇంటూ చెప్పండి, 2200 మైనస్ ఎక్స్ ఇంటూ చెప్పండి 8% వడ్డీ రేటు. ఏంటండి? 8% వడ్డీ రేటు 6 yearsకి అంతే వడ్డీ వస్తుందంట. ఈక్వల్ అంటే దాని అర్థం ఏంటి? ఈజ్ ఈక్వల్ టు 100 క్యాన్సిల్ అవుతుందండి. 4 10 40x అండి. సో ఈక్వల్ టు 8 6 48 2200 ఇంటూ అర్థమైందండి 8 6 48 48 మైనస్ 48x అండి. అర్థమైంది కదండి. ఈ ఎక్స్లో ఒకవైపు పంపిస్తే 88x అవుతుందండి. ఈ 2200 ఇంటూ 48 అండి. అండర్స్టాండ్ ఆర్ నాట్? అండర్స్టాండ్. సో చూసుకుంటే కనుక డియర్ ఆస్పిరెంట్స్ గమనించండి, 11 88 11 22. అండర్స్టాండ్? 2 0 3 సున్నాలు పక్కన ఉన్నాయండి. సో చూసుకుంటే ఈ సున్నాలు మరి ఇంకా కదపొద్దండి, దీన్ని చేద్దామండి. 8 6 48 అండి. 6 12 పక్కన 3 సున్నాలు గ్యారెంటీ అంటే ఎంతండి? 12,000 రూపీస్ అండి. అసలు ఏంటంటే వాడు ఏం అడిగాడు చూసారా? దెన్ ద ఫస్ట్ పార్ట్ అంటే ఏంటి? 10% 4 years అనేది ఫస్ట్ పార్ట్ అండి. అంటే ఎక్స్ అనేది ఏదైతే ఉందో అది 12,000 అండి. సో 12,000 అనేది ఇక్కడ చూసుకుంటే కనుక సారీ 12,000 కాదండి, ఇక్కడ సున్నా అనేది క్యాన్సిల్ అవుతుందన్న. సారీ ఇక్కడ 22,000 కాదు 2200 కదండి, ఒక సున్నా ఎక్స్ట్రా పడిపోయింది. సారీ. సో చూసుకుంటే 1200 రూపాయలు అండి. ఆప్షన్ 2 అండి. అంటే మీకు ఆన్సర్ తెలిసిపోతుంది, బై మిస్టేక్ ఎక్కడో పడిందన్న విషయం కూడా మీకు అంచనా వచ్చేస్తుందండి. సో 1200 రూపాయలు అండి. రైట్ ఇట్. ఇది ఫస్ట్ పార్ట్ అండి. రెండో పార్ట్ ఆటోమేటిక్గా 2200లో 1200 తీసేస్తే 1000 రూపాయలు వస్తుందండి. రెండో పార్ట్ అడిగితే లేదు. నెక్స్ట్ వన్, ఏ పర్సన్ లెంట్ ఏ సర్టెన్ అమౌంట్ ఎట్ 5% per annum simple interest for per annum first 10 years. The interest amounted to 500 less than the sum lent. The sum lent out rupees is question mark. తెలుగు మీడియంలో కూడా ఉన్నాయి, చదువుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఒక వ్యక్తి గమనించారా 5% వడ్డీ రేటుకి తీసుకున్నాడంట అప్పు. ఓకేనా? ఒక వ్యక్తి 5% వడ్డీ రేటు తీసుకున్నాడంట అప్పు. ఇన్ 10 years ఏమవుతుందంటే చూడండి అమౌంట్ ఏమవుతుందంటే చూడండి ఇక్కడ 500 లెస్ దాన్ ద ప్రిన్సిపల్ సమ్ లెంట్. అంటే అప్పు తీసుకున్న దానికంటే ఒక 500 తక్కువ అవుతుందంట. చూద్దామండి. అసలు తెలుసా? అబ్బే తెలీదు. ఎంత కాలానికో తెలుసా? చూసుకోండి 5% వడ్డీ రేటుకి. ఓకేనండి. కాలం ఎంతో తెలుసా? చూడండి ఇక్కడ కాలం అనేది 10 years. అర్థమైందండి. ఆల్రెడీ పి పడిపోయింది, టీ పడిపోయింది, ఆర్ పడిపోయింది, పీటీఆర్ బై 100. ఇదేమవుతుందంటే గమనించండి, ఇక్కడ వచ్చే వడ్డీ అంట, విన్నారు కదా, ఇక్కడ వచ్చే వడ్డీ 500 రూపాయలు తక్కువ. దేనికంటే తక్కువ అంటే కనుక గమనించారా? అసలు కంటే తక్కువ. అసలు ఎంతో తెలుసా? అసలు తెలియదు. ఓకేనా? అసలు పి అనుకున్నాం కదండి, అసలు ఏమనుకున్నామండి? పి అనుకున్నామండి. రైట్ అండి. సో ఇది 50p అన్న ఈజ్ ఈక్వల్ టు ఇది 100p అవుతుంది. మైనస్ 500 ఇంటూ 100 ఏమవుతుందంటే 500 పక్కన 2 సున్నాలండి. అది ఏమవుతుందో మనకు అనవసరం. 500 పక్కన 2 సున్నాలండి, అంటే 50,000 అవుతుందండి. రైట్ అండి. ఈ 50p అటుపోతే మైనస్ 50p అవుతుందండి. అర్థమైందా? ఈ 50p అటుపోతే ఏమవుతుందండి? 100pలో 50p పోతే 50p అవుతుందండి. ఈ మైనస్ 50,000 ఎడం వైపు వస్తే ప్లస్ 50,000 అవుతుందండి. ఏమవుతుందండి?
ప్లస్ 50,000 అవుతుంది. ఇక్కడ 0 ఇక్కడ 0 అండి, 5 ఒకట్లో 5,000. దేర్ ఫోర్ ప్రిన్సిపల్ ఎంత ఫ్రెండ్స్? ఇక్కడ ప్రిన్సిపల్ అనేది ఎంత అవుతుందండి? ఇక్కడ 1000 అవుతుందండి. అర్థమైందండి? 4th వన్ అండి. రైట్ అండి. నెక్స్ట్ చూద్దామండి. ఏ సమ్ ఆఫ్ మనీ డబుల్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ 6 years. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక ఏ సమ్ ఆఫ్ మనీ కొంత అసలనేది ఏమవుతుందంటే డబుల్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ 6 years. 6 సంవత్సరాల్లో డబుల్ అవుతుందంటండి. బారు వడ్డీ ప్రకారంగా, సాధారణ వడ్డీ ప్రకారంగా, జనరల్ ఇంట్రెస్ట్ ప్రకారంగా 6 సంవత్సరాల్లో డబుల్ అవుతుంది. అంటే నేను 1000 రూపాయలు మీకు అప్పుగా ఇచ్చాను అనుకుందాం. 6 సంవత్సరాల్లో మీరు ఎంత కడుతున్నారు? నాకు 2000 కడుతున్నారు. 2000 అనేది 2000 మీది కాదు, మీ సొత్తు కాదు. 2000లో 1000 రూపాయలు నాది, 1000 రూపాయలు మీది. అంటే ఇక్కడ గమనించండి, వడ్డీ రూపంలో మీరు పే చేసేది ఎంత? కేవలం 1000 రూపాయలు మాత్రమే. అండర్స్టాండ్ ఆర్ నాట్? సో ఇక్కడ పే చేసేది ఏంటంటే వడ్డీ ఫార్ములాలో వడ్డీ మాత్రమే వేయాలి. లేదు సార్ అమౌంట్ వేసుకుందాం సార్ అంటే నో ఇష్యూ. అమౌంట్ ఈక్వల్ టు P of 100 + TR/100 వేస్తే చాలా పెద్దది అయిపోతుంది. క్యాన్సిలేషన్కి మిగతా అవసరాన్ని బట్టి చేయాలి తప్పితే అనవసరంగా చేయాల్సిన అవసరం అయితే లేదు. నో నీడ్ ఫ్రెండ్స్. రైట్ అండి. సో చూసుకుంటే కనుక అసలు పి అండి 6 yearsలో వింటున్నారు కదా, ఏమైంది? డబుల్ అయింది 6 yearsలో. ఏ రేటు ప్రకారంగా తెలుసుకున్నారా? ఏ రేటు ప్రకారంగా తెలుసుకోలేదు. డబుల్ అయిందంటే దాని అర్థం ఏంటి? మీరు వడ్డీ పే చేసేది P మాత్రమే. సపోజ్ ఇక్కడ 1000 రూపాయలు అయితే ఇక్కడ 1000 రూపాయలు వేయాలి, 2000 వేయకూడదు. ఎప్పుడు 2000 వేయొచ్చు అంటే వేయొచ్చు, ఖచ్చితంగా ఎప్పుడు వేయొచ్చు అంటే కనుక అమౌంట్ ఈక్వల్ టు P of 100 + TR/100లో వేసుకుంటే ఓకే, నో ఇష్యూస్. రైట్ అండి. కానీ అంత పెద్ద ఫార్ములాలో మనం దాన్ని ప్రవేశపెట్టడం అనేది తగదు, కరెక్ట్ కాదు. రైట్ అండి. సో చూసుకుంటే కనుక పీకి క్యాన్సిలేషన్ అయితే 2 3 2 50 అండి. దేర్ ఫోర్ ఆర్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 50/3 అవుతుందండి. 16 and 2/3 అవుతుందండి. సో చూసుకుంటే కనుక ఇది మనకు రేట్ ఎంత వచ్చిందండి? 16 and 2/3% వచ్చిందండి. అయితే వాడు ఏమంటున్నాడో చూద్దామండి. దెన్ ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ రిక్వైర్డ్ టు గెట్ an amount that is 6 times the sum ఇన్వెస్టెడ్ ఎట్ ద సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అదే రేటు ప్రకారంగా 6 times అవ్వాలంటే కనుక ఈ అమౌంట్ 6 times అవ్వాలంటే కనుక మనకి ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలని అడిగాడు. ఏమన్నాడు? ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలని అడిగాడు. నెంబర్ ఆఫ్ ఇయర్స్ రిక్వైర్డ్ కింద చూసుకోండి, కావలసిన సంవత్సరాల సంఖ్య ఎంత అని అడిగాడు. సో P ఇంటూ అర్థమైందండి. సో చూసుకుంటే కనుక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 50/3 వేసుకోవడం బెటర్. మళ్ళీ ఇదంతా అనవసరం కదా. 50/3 వేసుకున్నాం. P ఇంటూ R ఇంటూ టైం తెలుసా? తెలీదు. ఎంత అవ్వాలి చెప్పండి? ఇక్కడ 6 times అవ్వాలి. అంటే వడ్డీ ఎంత అవ్వాలి? 5 times అవ్వాలి. అసలు 1000 రూపాయలు, వడ్డీ 5000, 5 times. అర్థమైంది కదా. సో చూసుకుంటే కనుక పీకి పోయింది నాన్న, 5 ఒకట్లో 5 10 నాన్న. దేర్ ఫోర్ T ఈక్వల్ టు ఏమవుతుందంటే చూడండి ఫ్రెండ్స్, T ఈక్వల్ టు ఏమవుతుందంటే మనకి 3/10. అదే ఇక్కడ చూసుకుంటే 100 ఒకటి ఉంటుంది కదా ఏమండి, ఈ 100 కూడా ఉంటుంది కదా. సో చూసుకుంటే 5 ఒకట్లో 5 10 అండి. 10కి దీనికి పోతే ఏమవుతుందంటే దేర్ ఫోర్ T ఈక్వల్ టు 30 ఏమవుతుందండి? ఇంటూ 30 అవుతుందండి. 30 years. ఫ్రెండ్స్ ఇక్కడ షార్ట్ కట్ కూడా ఉంది, చెప్తాను చూడండి. ఇక్కడ 30 years ఆప్షన్ 1 అండి. రైట్ అండి. షార్ట్ కట్ ఉంది, ఒకసారి చూద్దామండి. ఓకే, బాగానే వచ్చిందండి ఇది. రైట్. ఇక్కడ చూసుకుంటే కనుక 30 years అండి ఇది ఆన్సర్. ఓకే సారీ, ఒక్క నిమిషం. ఓకే రైట్. 30 అయింది కదా. ఇక్కడ చూడండి, TR ఈక్వల్ టు 100 ఆఫ్ x-1 TR 100 ఆఫ్ y-1 రాసుకోవచ్చు, లేదా x-1 రాసుకోవచ్చు అండి. 100కి 100కి పోతుందండి. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ అన్నాడు కదా, ఓకేనండి. ఏమన్నాడు ఇక్కడ చూడండి, 5 years కదా. ఓకేనా? మళ్ళీ ఓకే చూడండి, 6 yearsలో కదండి. 6 years. ఓకే 6 years. 6 years అండి. అరే రైట్. 6 years అండి. బై టైం తెలీదు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ రెండు కూడా సేమ్ అండి. రెండు సేమ్లు కాబట్టి దాని గురించి పెద్ద పట్టించుకోక్కర్లేదు. 6/T. 100 అంటే ఏంటంటే ఫస్ట్ డబుల్ అవుతుంది అన్నాడు కదండి, 2 - 1. ఇక్కడ చూసుకుంటే కనుక 6 times అన్నాడు కాబట్టి 6 - 1. సో దీన్ని చేసుకుంటే 6/T అండి ఈక్వల్ టు 1/5 అండి. అడ్డుకోనకరం చేసాం అనుకోండి, ఇదేమవుతుందంటే దేర్ ఫోర్ T ఈక్వల్ టు 6 × 5 = 30 అండి. ఇదొకటి అండి షార్ట్ కట్. ఇంకోటి ఏంటంటే n - 1/m - 1 ఇంటూ ఇనీషియల్ టైం అండి. ఇనీషియల్ టైం
ఎన్ అనేది ఏంటి 6 - 1 అండి, రైట్ అండి. 6 - 1 అంటే తెలుసు కదా 5. ఎం మైనస్ అంటే ఇనీషియల్ టైమ్స్ అండి, 2 - 1 అండి. ఇంటూ టైం ఏంటంటే ఫస్ట్లో టైం ఎంత చూడండి, ఫస్ట్లో టైం ఎంత అండి మనకి 6 ఇయర్సా, ఫస్ట్ టైం 6 ఇయర్సే కదండి. సరే 2లో ఓడిపోతే 1, ఇది పెద్ద పట్టించుకోక్కర్లేదు. 6లో ఓడిపోతే 5, 5 6లో 30 అండి. ఇది ద బెస్ట్ షార్ట్ కట్ అండి, అర్థమైందా? బట్ మీకు గుర్తుంటుందో లేదో చూసుకోండి ఫ్రెండ్స్, రైట్ అండి. ఓకే, రమణ బారోస్ 7,000 రూపీస్ ఫ్రమ్ ఏ బ్యాంక్ అట్ సింపుల్ ఇంట్రెస్ట్. రమణ అనేవాడు ఏం చేస్తాడంటే బ్యాంక్ నుంచి 7,000 రూపాయలు బారు వడ్డీలో, సాధారణ వడ్డీలో, జనరల్ ఇంట్రెస్ట్లో అప్పు తెచ్చిస్తాడు మనోడు. ఆఫ్టర్ 3 ఇయర్స్ ఏం చేశాడంటే హీ పెయిడ్ 3,000 రూపీస్ టువార్డ్స్ ప్రిన్సిపల్ అమౌంట్ బారోడ్. 3 ఏళ్ళ తర్వాత ఏం చేశాడంటే 7,000 తెచ్చాడు కదా, అందులో వడ్డీ అంతా ఇవన్నీ చూసుకోకుండా 3,000 ఆడి దగ్గర ఉందని కట్టేశాడు అనమాట. అర్థమైందా? ఎట్ ద ఎండ్ ఆఫ్ 5 ఇయర్స్, 5 సంవత్సరాల కాలంలో, ఫ్రమ్ ద డేట్ ఆఫ్ బారోయింగ్, అర్థమైందండి, 5 సంవత్సరాల కాలంలో డేట్ ఆఫ్ బారోయింగ్ హీ పెయిడ్, ఎంత పే చేశాడండి ఇక్కడ 5,450 రూపాయలు క్లియర్ చేశాడండి. బ్యాంక్ సెటిల్ ద అకౌంట్. సెటిల్ ద అకౌంట్ అంటే దాని అర్థం ఏంటి? బ్యాంక్కి వాడికి ఎటువంటి ఇంకా లావాదేవీలు లేవు. ఓకే, దెన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హీ పెయిడ్, ఎంత అప్పు తెచ్చాడు, ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో తెచ్చాడు అంటే ఇక్కడ ఆప్షన్స్ ఇట్లా ఉన్నాయండి. సరేనండి, ఎంత తెచ్చాడు మనోడు చూడండి, ఎంత తెచ్చాడు 7,000 తెచ్చాడండి. ఏ రేటు ప్రకారంగా తెచ్చాడో తెలుసా? అదే కదా కనుక్కోమన్నాడు. ఎంత కాలానికి తెచ్చాడు? ఓవరాల్గా 5 ఇయర్స్కి తెచ్చాడండి. అప్పటికే 3 ఇయర్స్ గడిచిపోయిందంట. అర్థమైందా? అంటే 3 ఇయర్స్ వరకు ఈ వడ్డీ రేట్ అనేది ఏమండి, ఈ వడ్డీ రేట్ అనేది ఈ అమౌంట్కి, ఈ అసలుకి పడుతుందంట. అర్థమైందా చెప్పిన మాట? ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా చూడండి, 3 ఇయర్స్ తర్వాత ఏం చేశాడంటే మనోడు ఎంత పే చేస్తాడండి ఇక్కడ 3,000 పే చేస్తాడు. 3,000 పే చేస్తాడంటే కొంత వడ్డీ అనేది పడింది కదా. సపోజ్ 4,000కి కట్టాడు అనుకుందాం. ఇంకా 5 ఇయర్స్లో 3 ఇయర్స్ పోతే ఎంత ఉంటుంది? ఇంకా 2 ఇయర్స్ ఉంటుంది. ఆర్ ఈక్వల్ టు ఎంత క్లియర్ చేశాడంటే 5,450 క్లియర్ చేశాడండి. 5,450 క్లియర్ చేశాడంటే ఇక్కడ 4,000 ఆల్రెడీ ఇక్కడ వడ్డీ రేటు వేసుకుంటున్నాడు కదా, అంటే బ్యాలెన్స్ 1,450 మాత్రమే వేయాలండి. మీకు అర్థం కాకపోతే ప్రూఫ్ చేసుకోవాలండి, అందులో డౌట్ లేదండి, రైట్ అండి. ఎందుకంటే కొన్ని లెక్కలు ఏంటంటే తప్పదండి, రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక నన్న ఇక్కడ బై 100 ఉంటుంది, ఇక్కడ బై 100 ఉంటుంది. పీటీఆర్ బై 100, పీటీఆర్ బై 100, 100కి 2 సున్నాలకి, 100కి 2 సున్నాలకి క్యాన్సిలేషన్ అయిపోతే 73లో 210 అండి. 210 ఆర్ ప్లస్ 40 ఎంత అంటే 86 అండి, రైట్ అండి. ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే నన్న 1,450 రూపాయలు అండి. ఎంత అండి? 1,480 రూపాయలు. సో ఇది చూసుకుంటే కనుక 290 ఆర్ అండి ఈక్వల్ టు 1,450 అండి. 0కి 0 పోతే 29, 1లో 29 5 అండి. యాక్చువల్గా 35 150 అండి. ఇందులో వాడు తక్కువ, అందులో 5 తక్కువ అంటే సరిపోయిందండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే కనుక 5% పెర్ యానం. ఆన్సర్ అనేది ఆప్షన్ 3 అండి. డియర్ ఆస్పిరెంట్స్, ఇక్కడ మనకి సరే ఇక్కడ సెట్ అవుతుందా లేదని చూసుకోవాలనుకుంటే కనుక ఆర్ ప్లేస్లో ఇక్కడ 5 వేయండి, ఇక్కడ ఆర్ ప్లేస్లో 5 వేయండి. 1,450 రాకపోతే అడగండి, ఎందుకంటే ప్రూఫ్ ఖచ్చితంగా చేసుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ నాకు క్లారిటీ లేదు సార్ అని మీరు కరెక్ట్గా వింటే కనుక ప్రాపర్గా 1,450 ఎందుకు వేసుకోవాలనేది మీకు అర్థం కాని విషయం అండి. డియర్ ఆస్పిరెంట్స్ గమనించండి, 7,000 రూపాయలు అప్పు తెచ్చాడు 3 ఇయర్స్లో, పలానా రేటు ప్రకారంగా కొంత వడ్డీ అవుతుంది. మళ్ళీ ఏంటంటే 3,000 రూపాయలు పే చేశాడు కాబట్టి రిమైనింగ్ 4,000కి వడ్డీ వేస్తే 5,450 క్లియర్ చేశాడంటే దాని అర్థం ఆల్రెడీ 4,000కి ఇంట్రెస్ట్ వేసినప్పుడు మళ్ళీ 5,450 ఎందుకు కట్టడు కదా. ఇప్పుడు ఇక్కడ చేసే 7,000 ఇంటూ 3 ఇంటూ 5%, 4,000 ఇంటూ 2 ఇంటూ 5% చేస్తే 1,450 వస్తుంది. మీరు పక్కగా ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనండి. The time in which 8,000 rupees will amount to 9,261 rupees at 5% per annum compound interest. అర్థమైందండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ లెక్కల ప్రకారంగా, చక్రవడ్డీ లెక్కల ప్రకారంగా 8,000 అసలు కాస్త పి ఎంత అండి, ప్రిన్సిపల్ వచ్చేసరికి 8,000. అర్థమైందండి. సో ఇక్కడ చూసుకుంటే కనుక 9,261 రూపాయలు 5% లెక్కల ప్రకారంగా ఎంత కాలానికి అవును అని అడిగాడండి, ఎంత కాలానికి అవుతుందని అడిగాడండి. డియర్ ఆస్పిరెంట్స్, ఇక్కడ గమనించండి, ఇక్కడ చూసుకుంటే కనుక మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ గమనించండి, బిగ్ అమౌంట్ బై స్మాల్ అమౌంట్ వేసండి. సింపుల్గా చెప్పాలంటే ప్రొసీజర్ అయితే ఇంకా చేసుకోవాలి, కావాలంటే మీకు చెప్తాను. బిగ్ అమౌంట్ బై స్మాల్ అమౌంట్ అనేది నేను లైవ్ క్లాస్లో ఇదివరకు చెప్పాను, మీకు మళ్ళీ ఇప్పుడు వచ్చింది చెప్తున్నానండి. బిగ్ అమౌంట్ బై స్మాల్ అమౌంట్ ఇది ఎక్కడదే కాదండి. బిగ్ వాల్యూమ్ బై స్మాల్ వాల్యూమ్, బిగ్ ఏరియా బై స్మాల్ ఏరియా, మన ఏంటది మెన్సురేషన్లో కూడా అంతేనండి, రైట్ అండి. సరే ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ గమనించండి. సో నానా ఇది 21 క్యూబు,
20 క్యూబ్. సార్ ఇలా వేసుకోవాలని మీకు ఎలా తెలుస్తుంది అంటే ఎప్పుడైనా బిగ్ అమౌంట్ స్మాల్ అమౌంట్ ఇస్తే ఇలా తెలుస్తుంది. వాడు కూడా క్యూబ్ నెంబర్స్ ఇచ్చాడండి, అది ఎప్పుడు మనకు తెలుస్తుంది, మంచిగా క్యూబ్స్ చదువుకోవాలండి. రైట్ అండి. డియర్ ఆస్పిరెంట్స్, ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితులు బట్టి ప్రతిదీ కంటెస్ట్ పెడతానంటే కుదరదు. అలాగని కొన్ని కంటెస్ట్ పెట్టాలి. 50 మీటర్లు నడిచే దూరం మనం నడిచే వెళ్ళాలి, 100 మీటర్లు నడిచే దూరం కూడా నడిచే వెళ్ళాలి. ఏదైతే కిలోమీటర్లు ఉంటుందో అది వెహికల్ వెళ్ళాలి. అలాగే భారీ బడ్జెట్లో ఉన్న లెక్కలకి కొన్ని ట్రిక్స్ ఉంటాయి, ఫాలో అవ్వాలి. చిన్న చిన్న 9 ఎక్కం 12 ఎక్కం 13 ఎక్కం 16 ఎక్కం ఏంటంటే కంటెస్టే పెట్టుకోవాలి. కావలిస్తే 17 18 19 ఎక్కానికి కూడా మీకు షార్ట్ కట్ చెప్పాను, నేను షార్ట్లో పెట్టానండి. ఓకేనండి. ఇక్కడ చూసుకుంటే కనుక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 21/20 హోల్ క్యూబ్ వచ్చిందండి ఫైనల్గా. ఏ క్యూబ్ బై బి క్యూబ్ ఈక్వల్ టు ఏ బై బి హోల్ క్యూబ్ అండి. అండర్స్టాండ్? సరేనండి. అయితే ఏ రేటు ప్రకారంగా 5% రేటు ప్రకారంగా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 5% రేట్ అంటే కనుక గమనించండి 105/100 అవుతుందండి. 10% రేట్ అంటే 110/100 అవుతుందండి. చెప్పండి 20% రేట్ అయితే 120/100 అవుతుందండి. 30% అయితే 130/100 అవుతుందండి. ఫార్ములా ఏంటంటే P × 1+R/100 n/కి దానికి సింపుల్గా చెప్పాలంటే కనుక 100 ప్లస్ చేసుకోండి అని చెప్తున్నానండి. సో 521 520 అండి. చెప్పండి 521 520 అండి. అండర్స్టాండ్? 521 520 అండి. రైట్ అండి. సో 21/20. సో 21/20 అనేది ఏంటంటే పలానా రేట్లో ఉందండి. ఏంటండి? పలానా రేట్లో 5% రేట్లో ఉంది. ఎంత కాలమో తెలుసా? n టర్మ్స్ అండి. ఎంత కాలమో ఎన్ని టర్మ్స్ మనకు తెలుసా? తెలియదు, నథింగ్. భూములు సమానమైనప్పుడు ఘాతాంకాలు సమానము. ఘాతాంకాలు ఇంకే సమానంగా ఉంటే భూములు కూడా సమానం అండి. 3 years అండి. ఆప్షన్ 2. అండర్స్టాండ్ అండి? రైట్. టుడే లైవ్ కంప్లీట్ అయినట్టు ఉందండి. ఓకే అండి. ఇక్కడ విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మీరు మంచిగా క్లాసులు వినండి. ఓల్డ్ స్టూడెంట్స్ మంచిగా ఇట్లే చేసుకోండి. నేను డిగ్రీ లెవెల్ సమస్య చెప్తున్నాను, అయినప్పటికీ కూడా ఏంటంటే మీరు మంచిగా ఇట్లే చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఒక మంచి లైక్ చేసి ఇంకా మరింత సబ్స్క్రైబర్స్ మన ఫ్యామిలీని పెంచితే కనుక మనకి రేపు పొద్దున్న ఏంటంటే మంచి విల్లింగ్ వస్తుందండి. అది మనందరికీ ఎంతో సంతోషకరం. ఓకే అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫర్ సపోర్టింగ్ మీ. ఓకే, బాయ్.